ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే నిత్య జీవం అనుగ్రహించువాడు. అంటే దేవుడు మనకేమని వాగ్దానం చేశారంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. అయితే నిత్య జీవం అన్నది ఒక మనిషి కృషి చేసి కష్టపడి సంపాదించుకునేది కాదు. ఒక మంచి తల్లిదండ్రులకి జన్మించడం ద్వారా కాదు. మనకున్న చదువు ద్వారా కాదు గానీ, దేవుడు ఉచితంగా అనుగ్రహించేదాన్నే నిత్య జీవం అంటారు. అయితే మానవుడు పాపం వలన మరణం రావాలి. కానీ నిత్య జీవం ఎలా వస్తుంది? అసలు నిత్య జీవం అంటే అద్వితీయ సత్యదేవుడైన దేవుణ్ణి, దేవుడు పంపిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగడమే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే ఎరుగుతారో ఆ ఎరగడమే నిత్య జీవాన్ని ఎరగడం. అయితే నిత్య జీవం ఎక్కడుంది? దేవుడు మనకు నిత్య జీవంను దయచేసినని ఆ జీవము ఆయన కుమారు యందున్నది. అంటే నిత్య జీవం ఎరగడం, యేసుని ఎరగడమే నిత్య జీవం. మనకిచ్చే నిత్య జీవం గూడా కుమారుని యందే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఉంది. అయితే నిత్య జీవము ఎవరికిస్తారు? నిత్య జీవం ఎవరికిస్తారు అంటే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకుతూ ఎవరైతే ప్రయాసపడతారో వారికి నిత్య జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అంటే నిత్య జీవం మనం పొందుకోవాలంటే యేసుని ఎరగాలి. యేసులో ఉందని మనం తెలుసుకోవాలి. యేసులో ఉందని తెలుసుకున్న తర్వాత దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం చేయాల్సిన పనేంటంటే సత్క్రియలను అంటే మంచి క్రియలను ఓపికగా దేవుని కొరకు చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకుతూ ఉన్న వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తన్నారు. అయితే నిత్య జీవాన్ని పొందుకున్న వారు మరి ఏం చేయాలి? కొన్ని విషయాలు చూద్దాం నిత్య జీవితం కొరకు. నిత్య జీవం కొరకు కొన్ని విషయాలను చూద్దాం. నిత్య జీవం దేవుడిచ్చే వరమే. అయితే నిత్య జీవం యేసుక్రీస్తులోనే ఉంది. నిత్య జీవం పొందాలంటే మరలా జన్మించమని దేవుడు చెప్పాడు. అంటే పునర్జన్మ లేకుండా నిత్య జీవం రాదని యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తికి చెప్పారు. ఏంటి మరి మనిషి మరలా పుట్టాలా? నా తల్లి గర్భంలోకెళ్ళి మరలా పుట్టాలా అని అడిగితే ఆయన కాదని చెప్తారు. అయితే ఒక మనిషి శరీరకరంగా పుట్టినట్లే ఆత్మలో గూడా పుట్టాలి. ఆత్మపరంగా పుట్టాలి. అదే పునర్జన్మ. మంచి పనులు సరిపోవు గాని హృదయం మారాలి. మనం నిత్య జీవం సంపాదించుకోవడానికి మన హృదయాన్ని మార్చుకోవాలి. మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. యేసుని నమ్మిన వారికే నిత్య జీవం. నిత్య జీవము చనిపోయినప్పుడు మాత్రమే కాదు, బ్రతికున్నప్పుడు గూడా ప్రారంభమవుతుంది. ఎట్లాగా అంటే, నిత్య జీవం దేవునితో నడిచి, దేవునితో జీవించే వారికి నిత్య జీవం ఈ భూమి మీద గూడా ప్రారంభమవుతుంది. నిత్య జీవం కావాలన్న ఆశ ఉండాలి. మొట్టమొదటిగా నిత్య జీవం కావాలి మనకు అని అనుకుంటే, నిత్య జీవం కావాలనే ఆశ ఉండాలి. అంటే ఒక గోలు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక గోల్ ఎలా పెట్టుకుంటాడో, అలాగా మనకు ఉన్న లక్ష్యం ఏమై ఉండాలంటే, నిత్య జీవాన్ని సంపాదించాలి అనే లక్ష్యం ఉండాలి. అలాంటి లక్ష్యం ఉన్నప్పుడు వారు పాపంలో జీవించరు. ఎప్పటికీ పాపంలో ఉండిపోరు. పాపంలో ఆనందించేవారిగా ఉండరు. పాపాన్ని ద్వేషించేవారిగా, పాపాన్ని అసహించుకునేవారిగా ఉంటారు. పవిత్రంగా జీవించాలని అనుకుంటారు. అంటే నిత్య జీవం కావాలన్న ఆశ ఉంటే మన ప్రవర్తనలో మార్పొస్తుంది. నిత్య జీవం మనలో ఉన్న ప్రవర్తనని మారుస్తుంది. మంచిగా, పవిత్రంగా మారాలి, పవిత్రంగా జీవించాలన్న ఆశ ఉంటది కాబట్టి పవిత్రంగా జీవిస్తారు. అలాంటి వారికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. నిత్య జీవం అంటే నశించిపోయేది కాదు. ఈ లోక సంపదలన్నీ నశించిపోతాయి గానీ, నిత్య జీవం నశించిపోయేది కాదు. దాన్ని ఎవరు దొంగిలించరు. ఎందుకంటే దేవుడిచ్చిన జీవం అది. అది మన దగ్గర నుంచి ఎవరు దొంగిలించరు. అది చనిపోయేది కాదు, నశించిపోయేది కాదు గానీ, అది శాశ్వతమైనది. మరి నిత్య జీవాన్ని పొందుకున్న వారు ఇటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. అలాగే వాక్యపరంగా చూస్తే మొదటి తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుదుము. నిత్య జీవాన్ని చేపట్టుదుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడితివి. అనేక సాక్షుల ఎదుట మనము మంచి ఒప్పుకోలును ఒప్పుకుంటివి. అంటే నిత్య జీవం పొందుకున్న వారు అనేకమైన పోరాటాలు పోరాడాలి. నిత్య జీవాన్ని చేపట్టాలి. దాన్ని పొందుకోవడానికి మనం పిలువబడ్డాము అని అనేకుల దగ్గర సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అలాగే ఇంకొన్ని విషయాలు చూస్తే యూదా రాసిన పత్రిక 21వ వచనం మొదటి అధ్యాయం 21వ వచనం చూస్తే నిత్య జీవార్థమైన
మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కనికరం కొరకు ఎప్పుడూ గూడా కనిపెట్టుకుంటూ ఉండాలట. నిత్య జీవాన్ని ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో, దేవుని కనికరం కొరకు, దేవుని ప్రేమలో ఉండని కొరకు ఎప్పుడు కాచుకొని ఉండాలి. అంటే ఒక గోల్ కీపరు ఎప్పుడు బాలొస్తదా దాన్ని అడ్డుకుందాం అని ఎట్లా కాచుకొని చూస్తా ఉంటాడో, అలాగా నిత్య జీవం కొరకు, దేవుని కనికరం కొరకు, దేవుని ప్రేమ కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుకున్నవారు. మరి అలాగే నిత్య జీవం పొందుకున్నవారు ఇంకా ఏమేం చేస్తారు? యోహాను 6 అధ్యాయం 54 వచనం చూస్తే, "నా శరీరము తిని, నా రక్తమును త్రాగుని వాడే నిత్య జీవము గలవాడు." ఎవరైతే నిత్య జీవాన్ని పొందుకుంటారో వారు శరీర రక్త మాంసాల్లో బల్లలో పాలు పొంపులు పొందుకునే వారిగా ఉంటారు. నిత్య జీవం గలవారు తీర్పుకు భయపడరు. నిత్య జీవం గలవారు యేసులో ఉన్నవారు గాబట్టి వారికి ఏ శిక్ష ఉండదు. ఏ శిక్ష ఉండదు కాబట్టి వారు ధైర్యంగా ఉంటారు. అలాగే నిత్య జీవమే మనం పొందుకోవడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎవరైతే ప్రేమపూర్వకంగా, స్వంతగా, యథార్థంగా దేవుణ్ణి స్వీకరిస్తారో వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఇది తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. నిత్య జీవం ఇంక నిత్యము యేసుక్రీస్తుతో జీవించడమే నిత్య జీవము. యేసుక్రీస్తు నమ్మి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి ఎవరైతే మారుమనసు పొందుకుంటారో వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేదే శాశ్వతమైన జీవితం. అదే నిత్య జీవితం. అలాగే నిత్య జీవం పొందుకున్నవారు అనేక మంది ఉన్నారు. ఒక్కొక్కల గురించి చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది గానీ, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే వరకు, శిలువ పైన ఉన్న దొంగ వరకు నిత్య జీవాన్ని పొందుకున్నవారే. మరి ఈ కాలంలో ఇప్పుడు మన జీవితంలో మనకు గూడా దేవుడు నిత్య జీవం అనుగ్రహించారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరి హృదయం అయితే మార్చుకుంటారో, పాపభరితమైన జీవితం కాకుండా పవిత్రంగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, వారికి నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.